కడపలో మహానాడును పండుగలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. నెల్లూరు మంత్రి ఆనం క్యాంప్ కార్యాలయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్తో కలిసి ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ప్రజలు బుద్ధి చెప్పిన రోజుని వంచన రోజని వైసీపీ నేతలు చెప్పడం హాస్యాస్పదంగా ఉందని తెలిపారు. ఈ మహానాడులో జరిగేటువంటి కార్యక్రమం 3 రోజుల పాటు అది తెలుగు వాళ్ళ పండుగగా నిర్వహించడానికి ఇప్పటికే కార్యనిర్వాహక కమిటీలన్నీ కూడా పనిచేస్తూ ఉన్నారు. తొలి రోజు, రెండవ రోజు డెలిగేట్లకు మాత్రమే అక్కడికి సమావేశం ఉంది. తొలి రోజు డెలిగేట్లు మొత్తం మీద రాష్ట్రంలో 26,000 మంది డెలిగేట్లు రాష్ట్రం మొత్తం నుంచి రావడం జరుగుతుంది. రెండవ రోజు కూడా అంతే డెలిగేట్లు సమావేశం నిర్వహిస్తారు. తొలి రోజు సమావేశం ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతుంది. సాయంత్రం 5 గంటల వరకు నిర్వహిస్తారు. 5 గంటల తర్వాత సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయి. తర్వాత వచ్చినటువంటి వాళ్ళకి అక్కడే విడిది సౌకర్యం కావాలంటే విడిది సౌకర్యం ఏర్పాటు చేయబడుతుంది. ఎమ్మెల్యేలు గెలిపించి కేవలం 11 మంది ఎమ్మెల్యేలకే వాళ్ళకి అవకాశం కల్పించి పూర్తి స్థాయిలో వాళ్ళు వ్యతిరేకం చేసి ఈరోజు పరిపాలన తెలుగుదేశం కూటమి ప్రభుత్వానికి ఇచ్చిన రోజు, ఆ రోజు వాళ్ళు ఆ రకంగా చెప్పుకోవడం అంటే ఖచ్చితంగా హాస్యాస్పదం. అంటే అలాంటి రోజు వాళ్ళు ఓడిపోయిన రోజు, ఓటమి ప్రజల తాలూకా ఓటమిని వాళ్ళు చూసిన రోజు, అలాంటి రోజున వాళ్ళు ఏదో ప్రజా వంచన దినమని వాళ్ళు చెప్పడానికి చాలా హాస్యాస్పదంగా ఉంది. ఎందుకంటే ఈరోజు ప్రజాస్వామ్యంలో ఖచ్చితంగా ప్రజలందరూ కూడా తీర్పు ఇచ్చినటువంటి రోజు ఆ రోజు పూర్తి స్థాయిలో ఒక దుర్మార్గమైన పరిపాలన మాకు వద్దు, ఈరోజు ప్రజానికానికి సంక్షేమం అభివృద్ధి 2 కళ్ళుగా నడిపించినటువంటి ఈ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం కావాలి అని ఏకదాటిగా నిర్ణయం చేసుకొని ఆ రోజు ఓటర్స్ అన్నీ కూడా బూతులన్నీ కూడా పూర్తిగా వన్సైడెడ్గా చూసాం. మరి అలాంటి ఈ ప్రభుత్వాన్ని గడిచిన సంవత్సర కాలంలో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, ఎన్నో ప్లానింగ్లు చేసుకొని, ఎందుకంటే ఈరోజు విజన్ డాక్యుమెంట్ అనేది ఏ రాష్ట్రంలో కానీ ఏ జిల్లా ఎక్కడ కూడా లేదు.